సర్వ విద్యలకు స్వామియే మూలం. పేరు సదానంద స్వామి. సన్యాసాశ్రమ నామం. వయస్సు 64 సంవత్సరాలు. ఊరు దారాపురం. నేను శ్రీ పూండీ స్వామిని 1976వ సంవత్సరంలో దర్శించుకున్నాను. నేను కావేరీ నదికి ఉత్తర దిక్కున ప్రయాణిస్తూ ఉంటే అక్కడ ఉండే శ్రీ పూండీ స్వామిని, కావేరీకి దక్షిణ దిక్కున సంచరిస్తూ ఉంటే ఆ ప్రక్కన ఉన్న దిండుగల్ల సమీపంలోని శ్రీ కసవణాంబట్టి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండేవాణ్ణి. దర్శన సమయంలో నేను శ్రీ స్వామిని ఏ కోరికలు కోరేవాణ్ణి కాదు. అయినా వారి అనుగ్రహంతో నేను ఎంతో ఆధ్యాత్మిక లబ్ధిని పొందాను. నాకు చాలా భాషలు నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉండేది. ఒకసారి శ్రీ స్వామిని దర్శించి సంస్కృతం నేర్చుకోవడానికి వారి ఆశీస్సులను అభ్యర్థించాను. వారు వెళ్ళి చదువుకునిరా అని నన్ను ప్రేమతో దీవించి పంపారు. నేను తిరుమయ్యపాడి మఠంలో సంస్కృతం అభ్యసించాను. తర్వాత శ్రీ స్వామిని దర్శించుకోవడానికి పూండీ వచ్చాను. అప్పుడు సమయం ఉదయం 10 గంటలు. క్యూలో పెద్దగా జనం లేరు. నేను నేర్చుకున్న విద్య నాకు చక్కగా ఉపయోగపడాలని మనసులో ప్రార్థిస్తూ వారి చెంతకు చేరాను. శ్రీ స్వామి నా పక్కన ఉన్న వ్యక్తికి చెప్తున్నట్లు, ఊ అన్నీ చదువుకుంటే వ్యాపారం బాగా చేయవచ్చు అన్నారు. శ్రీ స్వామి ఆ మాట నాకే చెప్తున్నట్లు అనిపించి నాకు చాలా బాధ కలిగింది. ఏ ప్రలోభాలకు లొంగకుండా వివేకంతో ఉండమని శ్రీ స్వామి నన్ను హెచ్చరించారని నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఎంతో అప్రమత్తంగా నా సాధన కొనసాగించాను. శ్రీ సాయి సన్నిహిత భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ సంస్కృతంలో భాగవతాన్ని, ఇతర గ్రంథాలను పారాయణ చేయాలనుకున్నాడు. కానీ అతనికి సంస్కృతం రానందున చదవలేకపోయాడు. ఒకసారి బాబా ఆయనతో, నువ్వెందుకు పారాయణ చేయవు అన్నారు. నిమోన్కర్ బాబాతో తనకు సంస్కృతం రాదని చెప్పాడు. బాబా అతనితో, అయినా పర్వాలేదు, ప్రారంభించు. ఈ మసీదు తల్లి నీకు తప్పక సంస్కృతం నేర్పుతుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు అన్నారు. బాబా మాటల మీద నమ్మకంతో నిమోన్కర్ శ్రీమద్ భాగవతం, దాని వ్యాఖ్యానం సంస్కృతంలో చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోయినా చదవడం కొనసాగించాడు. క్రమేణా అతని సంస్కృతం అర్థం కాసాగింది. అంతేకాదు, బాబా ఆదేశం మేరకు భగవద్గీత, జ్ఞానేశ్వరి కూడా పారాయణ చేయగలిగాడు. అవన్నీ అర్థం చేసుకోగలిగాడు. నిత్యం సంస్కృత అధ్యయనం చేసే గొప్ప పండితుడైన కాకాసాహెబ్ దీక్షిత్, జోగ్ మొదలైన వారి సందేహాలను నిమోన్కర్ నివృత్తి చేసేవాడు. బాబా అనుగ్రహం వల్లనే ఆయన ఇంత చక్కగా అర్థం చేసుకోగలిగాడని వాళ్ళందరూ అన్నారు. కానీ బాబా ఒకసారి నిమోన్కర్తో, కాకా, మనమెందుకు ఇతరులకు విశదపరచాలి? అలా చేయడం వల్ల క్రమేణా మనలో అహం పెరుగుతుంది అని చెప్పి ఇతరులకు వివరించడాన్ని ఆపేయమన్నారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. 1500 సంవత్సరం క్రిందట శ్రీ కాళహస్తికి శ్రీ శేషాద్రి స్వామి అనే మహనీయుడు నివసించేవారు. ఆయన నానా జీవవాద కట్టళై అనే తమిళ ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించారు. వారు రాసిన అనేక ప్రసిద్ధ గ్రంథాల్లో ఇది ఒకటి. తమిళనాడులోని వేదాంతులు ఈ గ్రంథాన్ని ఆది గ్రంథంగా భావిస్తారు. ఈ గ్రంథం ఆధారంగా అనేక ఆధ్యాత్మికవేత్తలు రచనలు చేశారు. ఒక భక్తుడు వారు గురువుగారి ఆజ్ఞానుసారం ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని అర్ధదీపికై అనే పేరుతో 1924లో ఒక గ్రంథాన్ని వ్రాశారు. నేను ఈ గ్రంథాన్ని 2005లో పునర్ముద్రించాను. పళనికి ఉత్తరాన ఒక పొన్నూదమలై అనే కొండ మీద శ్రీ భోగర్ శిష్యుడైన శ్రీ కొంకణ మహర్షి ఆలయం ఉంది. అక్కడ శ్రీ కొంకణ మహర్షి 6 సంవత్సరాల కాలం తపస్సు చేశారట. అక్కడ వారికి బంగారం తయారు చేసే రసవిద్య సఫలీకృతం కావడంతో ఆ కొండ శిఖరానికి పొన్నూదమలై అని పేరు వచ్చిందట. నా సాధనకు అనువైన ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కుంటూ నేను శిథిలావస్థలో ఉన్న ఆలయం నాకు తిరిగి తగిన ప్రదేశమని భావించి 2004లో అక్కడే గడిపాను. ఆకలి దప్పుకల గురించి ఎప్పుడూ తాపత్రయపడలేదు. అలాగని ఆకలితో ఏనాడూ గడపనూ లేదు. ఆ సమయంలో శ్రీ పూండీ స్వామి, శ్రీ కసవణాంబట్టి స్వామి, ఇతర జ్ఞానులు, తత్వదర్శనులు కృపానుగ్రహంతో నాకు జ్ఞానానుభవం సిద్ధించింది.
ఆ సమయంలోనే 2005లో నేను ప్రస్తుత కాలంలో అలభ్యంగా ఉన్న నానా జీవవాద కట్టళై అనే గ్రంథాన్ని పునర్ముద్రించాను. తర్వాత నేను శ్రీ దయానంద సరస్వతి స్వామిని ఆనకట్టలోని వారి ఆశ్రమంలో ఒకసారి కలిశాను. వారికి నేను పునర్ముద్రించిన గ్రంథాన్ని గురించి వివరించాను. వారు నన్ను ఎంతగానో అభినందించారు. వారు తమిళనాడులో ఇటువంటి గొప్ప సన్యాసులు ఉన్నారా అని అడిగి నా తదుపరి కార్యక్రమాన్ని గురించి ప్రస్తావించారు. నేను జ్ఞాన వాసిష్టాన్ని సులభ శైలిలో పామరులకు కూడా విపులంగా అర్థమయ్యే రీతిలో వ్రాయాలన్న నా కోరికను వారితో పంచుకున్నాను. అంతేకాకుండా ఆ సమయంలో ఏదైనా ప్రశాంత ప్రదేశం అయితే నా రచనకు అంతరాయం కాకుండా ఉంటుందని కూడా చెప్పాను. 2025 కథలను వచన రూపంలో వ్రాయడానికి 7 నెలల సమయం పట్టవచ్చని చెప్పడంతో వారు ఆ సమయంలో హృషికేశ్లో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను అలాగే హృషికేశ్కి వెళ్ళి 2055 కథల రూపంలో ఉన్న జ్ఞాన వశిష్టంలోని కథల సారాన్ని 37 కథలుగా జ్ఞాన కథలు అనే పేరుతో రాశాను. ఆ గ్రంథ ఆవిష్కరణ సమయంలో ఒక వ్యక్తి వచ్చి నన్ను కలిశాడు. ఆ వ్యక్తి నాకు నదీ తీరాన నివసించాలనే కోరిక ఉన్నట్లు విని అమరావతి నదీ తీరంలో ఉన్న తన ఇంటిలోని 2 గదుల్లో నన్ను నివసించమని కోరడానికి వచ్చాడట. పొన్నూదుమలైలో నీటి వసతి తక్కువైన కారణంగాను సన్యాసినైన నాకు సహజంగా నదీ తటాన గడపడం ప్రీతికరం అవటం చేతను నేను అతని మాటలకు ఎలాంటి అభ్యంతరం చెప్పక అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను అందరి మహాత్ముల ఆశీస్సులతో తిరువళ్ళవరు కుటుంబ చరిత్ర అనే గ్రంథాన్ని వ్రాశాను. అది అముద్రిత గ్రంథం. పుణ్యక్షేత్ర దర్శనం కన్నా మహాత్ముల సమాధుల దర్శనం 100 రెట్లు శ్రేష్టం. ఆలయాలలో 100 ప్రదక్షిణాలు చేయడం కన్నా మహనీయుల సమాధులకు 1 ప్రదక్షిణం చేయడం ఎంతో శ్రేష్టమైనది. కొత్తందవాడి చిక్కుడుకాయలు. పేరు కమలమ్మ. వయస్సు 85 సంవత్సరాలు. ఊరు కొత్తందవాడి. శ్రీ పూండి స్వామి అరుగు మీద ఆసీనులైన తర్వాత నుంచి నేను నా భర్త శ్రీ స్వామిని దర్శించుకునేవాళ్ళం. ఒకసారి మా మామగారి సోదరుని ఇంట్లో నగలు దొంగిలించబడ్డాయి. ఆ దొంగతనం మా అత్తగారి మీద మోపబడింది. ఆమె ఆ అపనిందను భరించలేక 2.5 సంవత్సరాల తన పసిబిడ్డను, నా భర్తను వదిలి ఆత్మహత్య చేసుకుంది. నిజంగా కన్నతల్లి లేని లోటు తీర్చలేనిది. నా భర్త తన చిన్నతనాన ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. మా పెళ్ళయ్యాక నేను వారిని పువ్వుల్లో పెట్టి చూసుకునేదాన్ని. ఇంటి పని, పొలంలో పనులతో సహా సమస్త బాధ్యతలు నేనే చూసుకునేదాన్ని. మా వారు ఏ విషయం పట్టించుకునేవారు కాదు. కనీసం వారి భోజనం విషయంలో రుచిని కూడా పట్టించుకునేవారు కాదు. ఒకసారి మా పొలంలో పండిన వేరుశెనక్కాయల మొక్కలను అక్కడనే ఉన్న ఒక బండపై ఎండబెట్టాము. అక్కడి పశువుల కాపర్లతో మేకలు తినకుండా చూసుకోమని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఇంటికి వచ్చానో లేదో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి వేరుశనగ మొక్కలను మేకలు తింటున్నాయని చెప్పాడు. అలసట విసుగుతో ఉన్న నేను శ్రీ పూండి స్వామిని తలుచుకొని ఎందుకలా నన్ను పరీక్షిస్తున్నారని మనసులో బాధపడుతూ కూర్చుండిపోయాను. మళ్ళీ మేకలకు మొక్కలను ధారపోయడానికి మనసొప్పక తిరిగి పొలానికి వెళ్ళాను. అక్కడ ఉన్న ఒక పిల్లవాడు, ఇప్పుడే కదా నువ్వు వచ్చి మేకలను మామిడి తోపు వరకు తోలి వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వెంటనే రావడం అన్నాడు. నేను అక్కడి వాళ్ళని చూసుకోమని చెప్పి వెళ్ళిన తర్వాత ఇదే మళ్ళీ రావడం అని ఎంత చెప్పినా ఆ అబ్బాయి నా మాట నమ్మలేదు. నేను కట్టుకున్న నల్ల చీరను చూపించి ఇదే చీర కట్టుకొని వచ్చానని కూడా చెప్పాడు. నేను వెంటనే మామిడి తోపు వద్దకు వెళ్ళాను. అక్కడి వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మళ్ళీ ఇంత తొందరగా ఎందుకు వచ్చావని అడిగారు. దానితో శ్రీ స్వామియే నా రూపంలో వచ్చి మేకల్ని తరిమివేశారని నాకు రూఢి అయింది. నేను తలుచుకున్న వెంటనే నన్ను రక్షించే వారి ప్రేమకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కోసం రాళ్ళు ముళ్ళు పట్టించుకోక వచ్చినందుకు వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెనుతిరిగి ఇంటికి వెళ్ళాను. మా పిల్లలకు పెళ్ళిళ్ళయి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళుతున్న సమయంలో నేను మళ్ళీ గర్భవతినవడంతో సిగ్గుతో కుంచించుకుపోయాను. గర్భస్రావం చేయించుకునే ఉద్దేశ్యంతో
వేలూరులోని ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమై ఇంటికి తాళం వేస్తున్న సమయానికి తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వృద్ధ సాధువు వచ్చి మా ఇంటి అరుగుపై కూర్చున్నారు. నేను వారిని ఆహ్వానించి వారికి మంచినీళ్ళు తీసుకురావడానికి ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఉంటే వారు మంచినీళ్ళు వద్దని నన్ను అక్కడే ఉండమని చెప్పి నాతో, నీకు కుటుంబ బాధ్యతలు నిర్వహించడం చాలా కష్టమే, ధైర్యంతో కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టం, మీరు బాగుంటారమ్మా అని నా భర్త చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, మా ఇంట్లో అంతకు ముందున్న పరిస్థితులు, అప్పటి మా స్థితిగతులు అన్నీ స్పష్టంగా చెప్పి, అమ్మా ఇతను ఎందుకు వచ్చాడు, ఎవరితను, గర్భస్రావం చేయించుకోవడానికి వెళ్ళే ఈ సమయంలో ఇలా వచ్చి కూర్చున్నాడు అనుకుంటున్నావు కదా అన్నారు. ఈ విషయాలన్నీ ఆఖరకు నేను గర్భవతినని, గర్భస్రావం చేయించుకోదలిచిన విషయంతో సహా వారు పూసుకూర్చినట్లు చెప్పడంతో నేను నిశ్చేష్టురాలనయ్యాను. కొద్దిసేపటికి తేరుకొని నిజానికి నేను అలాగే అనుకుంటున్నాను, నేను అదేమీ లేదని సర్ది చెప్పాను. ఆయన, నీ అంతరంగమంతా నాకు తెలుసులే అన్నారు. నేను కొద్దిగా అసహనంతో మళ్ళీ అదేమీ లేదన్నాను. తర్వాత ఆయన నా భర్త నాతో ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. ఇవన్నీ వింటున్న నాకు ఆ వచ్చిన వ్యక్తి శ్రీ పూండీ స్వామియేనని నిర్ధారణ అయింది. ఆయన, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో తెలుసు కదా అన్నారు. నేను లేదు స్వామి అని అబద్ధం ఆడాను. అలా అనగానే అరెరే అని అన్నారు మందలింపుగా. నాకు ఏడుపు వచ్చింది. కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ఈయన ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను బయలుదేరే సమయానికి వచ్చారేమిటి అని మనసులోనే తిట్టుకుంటున్నాను. ఆయన, అమ్మా నీ మనస్సు శాంతపరుచుకో, ఓర్పుతో ఉండు అని గద్గద స్వరంతో ఏడవకు అన్నారు. నాకు దుఃఖం కట్టలు తెంచుకుంది. నీ గర్భంలోని శిశువు ఉత్తముడు, నీవేమి చేసినా గర్భస్రావం జరగదు, అది నీ వల్ల కాదు అనగానే మరి నన్నేం చేయమంటారు అన్నాను దీనంగా. ఆయన, నువ్వేమీ చేయనవసరం లేదు, ఏ ఇబ్బందులు రావు, బిడ్డ పుట్టిన తర్వాత మీ ఇంటికి పాడి పశువులు సమకూరి అహర్నిశలు పాలు సమృద్ధిగా ఉంటాయి, అంతా బాగుంటారు, బిడ్డకు రామలింగం అని పేరు పెట్టు, గర్భస్రావం కావాలని కోరుకోవద్దు అన్నారు. మా ఇంటి అరుగు పక్కన గదిలో పోస్టాఫీస్ ఉంది. మా వారు పోస్టు మాస్టర్గా పనిచేస్తూ ఉండేవారు. మా అరుగు వద్ద ఇంత సంభాషణ జరుగుతున్నా మా వారు పోస్టాఫీసులో కూర్చొని వింటూ ఉన్నారే కానీ అప్పటి వరకు బయటికి రాలేదు. చిట్ట చివరకు బయటికి వచ్చిన నా భర్తను చూసిన ఆ సాధువు, నేను ప్రపంచంలో సన్యాసిని, నీవింటిలో సన్యాసివి, ఏమీ పట్టించుకోవు అన్నారు. మా వారు అవునన్నారు. ఆయన, సరే నేను బయలుదేరండి అనగానే, ఇంతసేపు ఉన్నారు, కనీసం మంచినీళ్ళు కూడా త్రాగకుండా వెళతానంటున్నారు స్వామి అన్నాను నేను. అప్పుడు ఆ సాధువు, లేదమ్మా మళ్ళీ కలుద్దాం, బిడ్డ పుట్టని వస్తాను అంటూ భోజనం చేసి వెళితే నాకు తృప్తిగా ఉంటుందని ఎంత బ్రతిమిలాడినా ఇప్పుడు వీలు కాదని నచ్చచెప్పి బయలుదేరారు. కొంత దూరం వరకు కనిపించి తర్వాత అదృశ్యులయ్యారు. ఒకసారి నా భర్త అయిన దొరస్వామిరెడ్డి గారు తిరువన్నామలైకి వెళ్ళి వస్తూ ఒక సాధువును వెంట తీసుకువచ్చి నన్ను వారితో మాట్లాడుతూ ఉండమని, తాను అత్యవసరంగా కరుమారుపట్టి గ్రామానికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళారు. నేను ఆ సాధువును మా ఇంటిలోకి ఆహ్వానించి తినడానికి ఏమి స్వీకరిస్తారని అడిగాను. వారు తమ కోసం ప్రత్యేకంగా ఏమీ వండవద్దని, తమకు కొద్దిగా వేరుశనగ పప్పు, కొంచెం పాలు ఇస్తే సరిపోతుందని చెప్పి నన్ను తమ వద్ద కూర్చోమన్నారు. అప్పుడు సమయం సాయంత్రం సుమారు 4 గంటలు. ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు. రాత్రి 9 గంటల వరకు ఆ సాధువు నేను ఆధ్యాత్మిక పరంగా అడిగిన అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానమిస్తున్నారు. నేను వారిని భోజనం స్వీకరించమన్నాను. వారు, నన్ను వదిలి వెళ్ళారు కదా వాణ్ణి రాని అన్నారు ఆ సాధువు మా వారిని ఉద్దేశించి. ఇంతలో నా భర్త వచ్చి నన్ను ఆ సాధువు గురించి, భోజనం గురించి వివరించారు. అప్పుడు ఆ సాధువు నా భర్తతో, ఏమయ్యా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, మరి నేనెలా భోజనం చేసేది అని వెంటనే, శ్రీ రామలింగస్వామి సాక్షిగా నీవు పరస్త్రీలను కన్నెత్తి చూడనని ప్రమాణం చేయి అన్నారు.
మా వారు ఆ సాధువు చెప్పినట్టు ప్రమాణం చేయలేదు. మా ఇంటిలోని హాలులో ఆ సాధువు మా వారు ఒకరికొకరు ఎదురెదురుగా నడుస్తున్నారు. రాత్రి 10 గంటలైనా మా వారు ఆ సాధువు చెప్పినట్లు ప్రమాణం చేయలేదు. ఆ సాధువు కూడా ప్రమాణం చేయనిదే వదిలేలా లేరు. అప్పుడు నేను నా భర్తతో వారి మనసులో నిజంగా ఎలాంటి కల్మషం లేకపోతే ప్రమాణం చేయమన్నాను. నా భర్త వెంటనే మా హాలులో గోడకు తగిలించి ఉన్న శ్రీ రామలింగస్వామి చిత్రపటం ముందు నేను ఇకపై శ్రీ రామలింగస్వామి సాక్షిగా పరస్త్రీలను చెడు దృష్టితో చూడను అని ప్రమాణం చేశాను. తర్వాత నన్ను శ్రీ స్వామికి భోజనం వడ్డించమన్నారు. ఆ సాధువు తాము వచ్చిన పని పూర్తయింది కనుక నేనిక బయలుదేరతాను అన్నారు. వారు ఆహారం వద్దనడంతో పాలైనా కొద్దిగా స్వీకరించండి అని ప్రాధేయపడ్డాము. వారు చక్కెర లేని పాలు కొంచెం ఇవ్వమన్నారు. వెంటనే మేమిచ్చిన చక్కెర లేని పాలు కొద్దిగా తీసుకున్నారు. అప్పటికే సమయం రాత్రి 11 గంటలు దాటింది. మా ఇంటికి వేంచేసే సాధు సత్పురుషుల కోసం మా వారు ప్రత్యేకంగా చేయించిన మంచాన్ని వారు నిద్రించడానికి అమర్చారు. వారు దానిపై పడుకోవడానికి నిరాకరించి అరుగు మీద పడుకున్నారు. మేం వారికి తలగడ అమర్చాము. మమ్మల్ని కూడా వెళ్ళి నిద్రించమని ఇంటిలోకి పంపారు ఆయన. కాసేపటికి అక్కడ దోమల బాధ ఎక్కువగా ఉన్నందున వారికి నిద్ర పట్టిందో లేదో చూద్దామని బయటకు వచ్చి చూస్తే వారు అరుగు మీద లేరు. నా భర్త తనకు శ్రీ పూండీ స్వామిని దర్శించాలని మనసుకు అనిపించినప్పుడల్లా ఇక ఆలస్యం చేయక వెంటనే బయలుదేరి వెళ్ళేవారు. భోజనం మధ్యలో శ్రీ స్వామిని దర్శించాలని అనిపిస్తే ఆ మరుక్షణమే చేయి కడుక్కొని కట్టుబట్టలతో జేబులో డబ్బు ఉందో లేదో కూడా చూసుకోకుండా అలాగే బయలుదేరి వెళ్ళేవారు. వారలా వెళుతూ ఉండగా తరచూ చూసే జనం ఆయన ఒక పిచ్చివాడని తలచి బస్సును ఆపి ఆయన ఎక్కించుకొని పూండీలో దింపేవారు. ఒక్కోసారి అలా కాలినడకనే పూండీకి చేరుకునేవారు. శ్రీ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత సర్వం తెలిసిన శ్రీ స్వామి మా వారు అలా ఉన్నట్లుండి డబ్బు ఉన్నదో లేదో చూసుకోకుండా వచ్చారని డబ్బులిచ్చి పంపమని సుబ్రహ్మణ్య స్వామికి చెప్పేవారు. నాకు 8వ సంతానం కలిగిన తర్వాత ఒకరోజు వీధి చివరి నుంచి శ్రీ స్వామి వస్తూ ఉండడం చూసి వారిని ఆహ్వానించేందుకని మా వారిని పిలవడానికి లోపలికి వెళ్ళాను. కారణం శ్రీ స్వామి ఎప్పుడు వచ్చినా నేనే ముందుగా వారిని చూస్తానని, ముందుగా తాను చూసి వారిని తానే ఆహ్వానించలేకపోతున్నానని మా వారు వాపోయేవారు. నేను నా భర్తతో శ్రీ స్వామి విచ్చేస్తున్న విషయం చెప్పి వారి పాదాలను కడిగేందుకు నీళ్లు తీసుకొని బయటికి వచ్చేసరికి వారు కనిపించలేదు. వారు అలా అదృశ్యులైపోయేసరికి నాకు బాగా దుఃఖం వచ్చింది. ఆ రోజు రాత్రి శ్రీ స్వామి నా స్వప్నంలో సాక్షాత్కరించి, నేను రావాలనే వచ్చానమ్మా, ఇంతలో నిన్నెవరో పిలిచారు, నేను వెళ్ళిపోయాను అన్నారు. నేను ఒకరోజు శ్రీ స్వామికి సమర్పించడానికి ఎంతో శుచిగా నేతితో వంట చేశాను. నేను నా భర్త ఆ వంటకాలను తీసుకొని శ్రీ స్వామి సన్నిధికి బయలుదేరాము. మార్గ మధ్యంలో నేను బహిష్టనైనాను. వెంటనే నేను నా చేతిలోని సంచిని నా భర్తకిచ్చి తలస్నానం చేసి ఆ తడి బట్టలతోనే పూండీకి వచ్చాను. నేను శ్రీ స్వామి కోసం చేసిన వంట అలా వృధా అవడంతో నాకు దుఃఖం ఆగలేదు. సుబ్రహ్మణ్య స్వామి నేను చాలా బాధపడుతున్నానని శ్రీ స్వామికి విన్నవించారు. దానికి శ్రీ స్వామి, దానిదేముంది, సంబాపైరులాగే ఇదిను, పర్వాలేదు అన్నారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఒక వెండి పళ్ళెంలో నే చేసిన పదార్థాలను ఉంచి శ్రీ స్వామికి తినిపించారు. అప్పుడిక నా ఆనందానికి అవధులే లేవు. మా ఇంట్లో మా కోడలికి చెందిన 40 సవర్ల నగలు దొంగిలించబడ్డాయి. నేను చాలా బాధపడ్డాను. శ్రీ స్వామికి మొరపెట్టుకున్నాను. ఇంతకుముందు మా అత్తగారిపై అభాండం పడినట్లే నాపై కూడా అభాండం మోపబడుతుందేమోనని భయపడ్డాను. అందరూ ఆ దొంగ గురించి వెతకడం మొదలుపెట్టారు. దొంగతనం జరిగిన 8వ రోజున నేను శ్రీ స్వామి దర్శనం చేసుకుంటున్న సమయంలో కాంగళూరు షణ్ముఖ స్వామి శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. శ్రీ పూండీ స్వామి అమ్మ ఏడుస్తున్నది అని చాలాసార్లు అన్నారు. తర్వాత షణ్ముఖ స్వామితో వెళ్ళి ఆ నగలను తీసుకొని ఆ నగలను ఆమెకిచ్చేసిరా అని చెప్పారు శ్రీ స్వామి. అప్పుడు షణ్ముఖం గారు నాతో ఆ నగలను తాము వెతికి తెచ్చి ఇస్తామని చెప్పారు. తర్వాత నా మనవడు
అతనితో కలిసి వచ్చిన వాళ్ళు నగలను అమ్ముతూ ఉండగా షణ్ముగం గారు వాళ్ళని పట్టుకొని నగలను తీసుకొని వచ్చి నాకు అప్పచెప్పారు. నేను ఆయనకు కృతజ్ఞతతో కూడిన సంతోషంతో చేతులెత్తి నమస్కరించాను. అలా శ్రీ పూండీ స్వామి నన్ను ఆ ఆపద నుండి రక్షించారు. ఒకసారి శ్రీ స్వామి నాకు స్వప్నంలో దర్శనమిచ్చి, అమ్మా, రేపు చిక్కుడుకాయల కూర చేసి తీసుకువస్తావా అని అడిగారు. నేను సంతోషంతో సరేనన్నాను. మర్నాడు శ్రీ స్వామి సుబ్రహ్మణ్యం గారితో కొత్తందవాడి చిక్కుడుకాయలు అన్నారట. శ్రీ స్వామికి చిక్కుడుకాయలు తినాలనిపించిందేమోనని సుబ్రహ్మణ్య స్వామి వెంటనే కలశప్పాక నుంచి చిక్కుడుకాయలను కొనుక్కొని వచ్చి కూర చేసి శ్రీ స్వామికి తినిపించబోయారట. శ్రీ స్వామి తినక ముఖం తిప్పుకున్నారట. శ్రీ స్వామితో సుబ్రహ్మణ్య స్వామి, కొత్తందవాడి చిక్కుడుకాయలు అయితేనే మీరు తింటారా ఏమిటి? నేను తీసుకువస్తే తినటం లేదు అన్నారట. శ్రీ స్వామి ఏమీ మాట్లాడలేదట. నేను స్వప్నం వచ్చిన మర్నాడు మా చిక్కుడు పాదు నుంచి కాయలు కోసి నేతితో కూర చేసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి వారికి తినిపించాను. వారు ఎంతో ప్రీతితో ఆ చిక్కుడుకాయ కూరను ఆరగించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యం గారితో నేను నా స్వప్నం గురించి ప్రస్తావించాను. వారితో శ్రీ స్వామి కొత్తందవాడి చిక్కుడుకాయలు అనడం వెనుక ఉన్న విశేషం తమకు అప్పుడు బోధపడిందని చెప్పి ఆ సంగతంతా వివరించి చెప్పారు. అది విన్నాక నాకెంతో సంతోషం కలిగింది. బికానేర్లో ఉండే కెప్టెన్ హాటే బాబా భక్తుడు. ఒకరోజు అతనికి స్వప్నంలో బాబా కనిపించి, నన్ను మరిచావా అన్నారు. హాటే వెంటనే బాబా పాదాలు పట్టుకొని, బిడ్డ తల్లిని మర్చిపోతే ఎలా బ్రతుకుతుంది అంటూ తోటలోనికి వెళ్ళి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకాన్ని దక్షిణను బాబాకు అర్పిస్తూ ఉండగా అతనికి మెలకువ వచ్చింది. తన స్వప్నంలో చూచిన వస్తువులన్నింటినీ బాబాకు పంపాలని నిశ్చయించుకొని 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో ఉన్న తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయల దక్షిణను బాబాకు సమర్పించమని వ్రాశాడు. ఆ స్నేహితుడు షిరిడికి పోయి కావలసిన సామాన్లు కొన్నాడు, కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. అంతలో ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చింది. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం చేసి హాటే తరఫున బాబాకు సమర్పించాడు. బాబా భోజనం చేసినప్పుడు అన్నం ఇతర పదార్థాలను తినడం మాని చిక్కుడుకాయ కూరను తిన్నారు. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషానికి అవధులు లేవు. శ్రీ సాయి సచ్చరిత్ర. నేను ఇంట్లో శ్రీ స్వామి పటానికి పువ్వులు పెట్టి పూజించేదాన్ని. ఆ ఫోటోలో ఉన్న శ్రీ స్వామితో నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను పెట్టిన పూలలో ఏ పువ్వైనా కింద పడితే శ్రీ స్వామికి నా మీద కోపం వచ్చిందనిపించి చాలా బాధ కలిగేది. వారిని నా మీద కోపానికి కారణమేమిటని అడిగేదాన్ని. నేను ఇలా వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లకు నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలిసేది కాదు. నన్ను ఎవరితో మాట్లాడుతున్నావని అడిగేవాళ్ళు. నేను శ్రీ స్వామితోనని చెప్పేదాన్ని. కష్టసుఖాలనేవి అందరికీ సహజం. మీరు నాకు మంచైనా చెడైనా నిర్మొహమాటంగా చెప్పండి అని శ్రీ స్వామిని కోరేదాన్ని. ఒక చిత్ర పౌర్ణమికి శ్రీ స్వామి సన్నిధిలో జరిగే ఉత్సవాలకు మా ఇంటి దగ్గర రథం తయారు చేస్తున్నారు. ఆ రథాన్ని చూడడానికి పూండి నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి జనం వచ్చేవారు. వారందరికీ భోజన వసతి మా ఇంట్లో ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ సమయంలో ప్రతిరోజు మా ఇంట్లో తిరునాళ్ళలాగానే ఉండేది. ఒకరోజు రథాన్ని చూడ్డానికి మద్రాసు నుండి 20 మంది వస్తున్నారని షణ్ముఖస్వామి చెప్పారు. ఆ సమయంలో నేను ఇంటికి దూరం అవడం వల్ల నాకు ఏం చేయాలో పాలుపోలేదు. అదే విషయం ఆయనతో చెప్పాను. ఇంటికి దూరమైనందువల్ల ఇబ్బంది ఏమీ లేదని, తలస్నానం చేసి వంట చేయవచ్చునని ఆయన చెప్పారు. నేను అలాగే చేశాను. నాకు వంటలో సాయపడేందుకు ఇరుగు పొరుగు స్త్రీలంతా వచ్చేవారు. ఆ రోజు వంట చేస్తున్నాను. రాత్రి 8 గంటలైంది. ఇంటిలో నెయ్యి లేదు. కూరలో కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన షణ్ముఖస్వామి నా మనసులో మాట తెలిసినట్లుగా, అమ్మా, రామలింగస్వామి ఏం చెప్పారు? పెరుగన్నాన్ని పులిహోరగా మార్చవచ్చని చెప్పారు కదా. నీ మనసులోని వెలితి నాకు తెలుసు. కొద్దిగా గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లను నెయ్యిగా భావించుకొని కూరలో వేయి. కూర నేతితో చేసినట్లు గుమగుమలాడిపోతుంది అన్నారు. మద్రాసు నుంచి వచ్చిన వారంతా భోజనం చేసిన తర్వాత
నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చారు, గుమగుమలాడుతున్నది అన్నారు. మా పూండీ స్వామి ఇచ్చారు, నేను వంటలో వేశాను అన్నాను. ఒకసారి శ్రీ స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు వారు ఒక పక్కకు వంగి కూర్చున్నారు. నేను నా భర్తతో శ్రీ స్వామి ఆనుకునేందుకు తలగడ కుట్టి ఇద్దామన్నాను. కొన్నాళ్ల తర్వాత శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. చిత్రం, వారికి ఎవరో భక్తులు సమర్పించిన తలగడ వారి సన్నిధిలో ఉంది. తైపూసం రోజున శ్రీ స్వామి దర్శనార్థం ఎందరో భక్తులు వచ్చేవారు. అలాగే నేను వారిని దర్శించుకున్నాను. అప్పుడు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గంటలు వేలాడదీసినట్లు శ్రీ స్వామి సన్నిధిలో కూడా 2 గంటలుంటే బాగుంటుందనిపించింది నా మనసుకు. అదే మాట నేను నా భర్తతో అంటే ఆయన, ఇక్కడ లేని వాటిని అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటావని ఆట పట్టిస్తూ అన్నారు. నేను పౌర్ణమికి మళ్ళీ శ్రీ స్వామిని దర్శించుకున్నాను. శ్రీ స్వామి సన్నిధిలో 2 గంటలు కట్టి ఉన్నాయి. నేను శ్రీ స్వామితో, గంటలు కట్టడం నాకు ఇష్టమని తెలిసి ఎవరి మనసు ప్రేరేపించి గంటలు కట్టించుకున్నారు అని అన్నాను. నా మాటలను శ్రీ స్వామి చిరునవ్వుతో ఆలకిస్తూ తల పంకించారు. నేను మళ్ళీ, నేను మీకు తలగడ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకోగానే నా మీద ప్రేమతో మీరు తలగడ వచ్చేలా చేశారు అన్నాను. వారు మళ్ళీ అలాగే చిరునవ్వుతో నా మాటలను ఆలకిస్తూ తల పంకించారు. శ్రీ స్వామి దేశాటన చేస్తున్న రోజుల్లో మా గ్రామమైన కొత్తందవాడికి కూడా వచ్చేవారట. వారలా వచ్చినప్పుడల్లా ఒక భక్తురాలు వారికి అంబలి కలిపి ఇచ్చేదట. వారు అంబలి త్రాగి వెళ్ళేవారట. ఒకరోజు అలా మా గ్రామానికి వచ్చి వెళుతున్న సమయంలో దారి ప్రక్కగా ఉన్న పొలంలో వేరుశనగ పంట ఉండడం చూసి శ్రీ స్వామి ఆ పొలంలోకి వెళ్ళి వేరుశనగకాయలు పీకారట. అక్కడే ఉన్న ఆ పొలం యజమాని అది చూసి, ఎవడ్రా వాడు మొక్కలను పీకుతున్నది అంటూ కేకలు వేశాడట. శ్రీ స్వామి ఆ మొక్కల నుంచి కాయలు వలిచి తొక్కలు తాము తిని పప్పులను అక్కడే ఉంచి వెళ్ళిపోయారట. అప్పటి నుంచి ఆ పొలంలో ఏ పంట వేసినా పండటం లేదట. శ్రీ స్వామిపై కేకలు వేసిన వ్యక్తి అప్పుడప్పుడు నా భర్త వద్దకు వచ్చి వెళుతూ ఉండేవాడు. మహాత్ములను నిందిస్తే ప్రకృతి కూడా ఆగ్రహిస్తుంది మరి. సుబ్రహ్మణ్య స్వామికి శ్రీ పూండీస్వామి విగ్రహాన్ని చేయించాలనే సంకల్పం కలిగింది. ఒకరోజు సుబ్రహ్మణ్యం గారు మా ఇంటికి వచ్చారు. నేను శ్రీ పూండీస్వామి విగ్రహం కోసం మా ఇంట్లో ఉన్న ఇత్తడి, రాగి, కంచు పాత్రలను ఇచ్చాను. మా గ్రామంలో కొందరిచ్చిన ఇత్తడి, రాగి, కంచు వస్తువులను కూడా వారికి అప్పగించాను. మనం మన పిల్లల కోసం ఎంతో సంపాదించి ఇస్తాం. ఎంత ఇచ్చినా వాళ్ళకి తృప్తి అనేది కలగదు. కానీ మహాత్ములకు మనస్ఫూర్తిగా ఎంత చిన్న మొత్తం సమర్పించినా వారు దాన్ని ఎంతో ప్రేమతో గుర్తించుకుంటారు. నా భర్తకు శ్రీ పూండీస్వామి పాదుకలు చేయించాలనే సంకల్పం కలిగింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా గంధం కర్రలను తెప్పించి వాటితో పాదరక్షలను చేయించి వాటిపై వెండి తొడుగును చేయించారు. శ్రీ వళ్ళీమలై స్వామి ఆ పాదరక్షలను తిరువన్నామలైకి తీసుకుని వెళ్ళి వాటికి అక్కడ పూజలు చేయించి 100 మందికి అన్నదానం చేసి వాటిని పూండికి తెచ్చారు. శ్రీ పూండీస్వామి పాదాలకు వాటిని అలంకరించి అభిషేకం చేశారు. తిరునాళ్లలో చేసినట్లు విశేష పూజలు చేశారు. అలా శ్రీ స్వామి మాకు తమ పాదుకలు తయారు చేసే భాగ్యాన్ని కలిగించారు. నా భర్త ఇంటి విషయాలు, పొలం పనులు ఏమీ పట్టించుకునేవారు కాదు. ఉద్యోగం, సాధు సత్పురుషులతో సత్సంగం, పుస్తక పఠనం, ఇది మా వారి దినచర్య. ఇక వేరే ఏ ధ్యాస ఉండేది కాదు. ఒకరోజు నా భర్త పూండికి బయలుదేరుతున్న సమయంలో నన్ను ఒక పాము కాటేసింది. మా వారు అది తెలిసి కూడా అంతా శ్రీ స్వామి చూసుకుంటారంటూ ఒక క్షణమైనా నిలబడకుండా శ్రీ స్వామి దర్శనార్థం వెళ్ళారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నాకు మందు ఇచ్చి సహాయపడ్డారు. మొత్తానికి శ్రీ స్వామి కృపతో గండం గడిచింది. పిల్లల చదువుల కోసం మేము 16 సంవత్సరాల పాటు తిరువన్నామలైలోనే ఉండేవాళ్ళం. ఒకరోజు షణ్ముఖ స్వామి నా భర్త మరణించారని వారి మృతదేహాన్ని మా ఇంటికి తీసుకుని వచ్చారు. వెంటనే ఆయన శ్రీ పూండీస్వామిని దర్శించి కొత్తందవాడి రెడ్డిగారు మరణించారు అని చెప్పారట. అప్పుడు శ్రీ స్వామి, అదుగో పైన వెళుతున్నారు, వారు సుఖంగా వెళ్ళాలని ధ్యానం చేస్తున్నాను అన్నారట.
ఒకసారి షిరిడీలో ఒక మార్వాడి పిల్లవాడు జబ్బుపడి మరణించాడు. బంధువులు అంత్యక్రియలు జరిపించి విషాద వదనాలతో మసీదుకు వచ్చారు. బాబా, ఆ పిల్లవాడు ఇప్పుడు నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు అన్నారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. నా భర్త మరణించాక నాకు చాలా విరక్తి కలిగి పూండీకి రావడమే మానేశాను. మా పిల్లల పెళ్ళిళ్ళకు కూడా నేను పాల్గొనలేదు. అయినా శ్రీ పూండీ స్వామి మమ్మల్ని అనుగ్రహించి అన్ని కార్యాలను సవ్యంగా జరిగేలా చూశారు. నాకెన్ని ఇబ్బందులు వచ్చినా స్వచ్ఛమైన మనసుతో మనసారా వారిని ప్రార్థిస్తే వారు తప్పక ఇబ్బందులన్నీ తీర్చేవారు. శ్రీ పూండీ స్వామి సమాధి చెందినప్పుడు కానీ ఆ తర్వాత కొంతకాలం కానీ నేను వారి మందిరానికి రాకపోయినా సరే నా మీద కృపతో రకరకాల మిషలతో నన్ను వారి వద్దకు రప్పించుకున్నారు. వారు ఎందరో భక్తుల చేత కొలవబడుతున్న మహాత్ములు. వారి నివాస స్థలం ఈ జగత్తే. కృపా కటాక్షాలను వర్షించే వారి స్మరణమే మనం సదా చేయవలసింది.